షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నీ రాజకీయం అంటే ఇండస్ట్రీ నుంచి సడన్గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వులు పాలయ్యావు అని అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నవ్వులు అంటావా? ఇప్పుడు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు. ఆయన ఒక సూపర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా? బీభత్సమైన ట్రోల్స్. ఈ రోజున కేఏ పాల్ గారు ఈ మధ్య హీరో అయ్యారు, ఒక అమ్మాయిని కాపాడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ. బీభత్సమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత? నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, పేరు పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. సో అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వరు అనుకోవటానికి ఏముంది? కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే అంటే నీకు సంబంధం లేని టాపిక్. ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ, మా అమ్మదో మా నాన్నదో మా అన్నదో నాదో నా మొగుడుదో ఉండదు కదా. పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాలి. నాకు సంబంధించిన నాటికి నేను ఎప్పుడు మాట్లాడను. పబ్లిక్లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను. నా రిలేటెడ్ ఉంటే నేను ఎట్లా ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తాను. ప్రజల గురించి ఏమన్నా జరిగినప్పుడు ఉంటాను కాబట్టి నేను రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నాను. జరిగిన రిజల్ట్తో హ్యాపీ? ఏ రిజల్ట్స్? ఏదైనా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ నీ లైఫ్లో? నా లైఫ్లో ఐఎమ్ హ్యాపీ. ఇల్లు కట్టుకున్నాను, రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను. అదే టాపిక్ అడుగుతాం. పెళ్లి చేసుకున్నాను. ఇంకా వయసు అయిపోతుంది. వయసు మీదకి వస్తున్నప్పుడు మనకంటూ ఇంటికి వెళ్తే ఒక సెటిల్ అంటే ఒకళ్ళు అడిగే వాళ్ళు ఉండాలా, ఒక తోడు అనేది ఉండాలా. లవ్ మ్యారేజా అరేంజ్ ఏంటి నాకు తెలియాలనుంది. అంటే నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి సింపుల్, ఒక రైతు బిడ్డ అనమాట. అంటే వ్యవసాయం. మా తాతలు కూడా రైతు బిడ్డలే, మా తండ్రి కూడా రైతు బిడ్డే. అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంతా మా పెద్దనాన్న బాబాయ్ వాళ్ళు. కానీ ఎట్టి చూసుకున్నా అందరూ రైతులే. ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా రైతులే ఉంటారు, మా ఫ్యామిలీ అందరూ రైతులే. సో నా భర్త కూడా రైతే. ఇష్టపడ్డాడు, నేను ఇష్టపడ్డాను. అసలు పెళ్లి చేసుకోకూడదు, పెళ్ళే వద్దు, మనకెందుకు రయ్యా పెళ్ళి, మంచి మంచి అమ్మాయిలకే వదిలేసి జంప్ అయిపోతారు, మనకెందుకు అనుకున్నా. కానీ విధిరాతలో రాసి పెట్టుంది, అయిపోయింది. నార్మల్గా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ లెక్క అయితే? లవ్ మ్యారేజ్ లెక్క. ఓకే, ఏమంటుంటాడు ఆయన అంటే? ఇప్పుడు నాకు ఒక డౌట్ అంటే ఈ మధ్య కాలంలో కానీ ఫస్ట్ నుంచి కానీ మనం చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ ఉమెన్స్కి అబ్బాయిలు పరిచయం అవుతారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చాలా ఉన్నాయి మంచిగా సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఇష్యూస్ ఇవి రీసెంట్గా. లైక్ ఉన్నన్ని రోజులు ఉండి వాళ్ళు డబ్బులు అయితేనేమి కానీ వాళ్ళనైతేనే కానీ వాడుకొని దాని తర్వాత వాళ్ళని కొట్టడం, చంపేయడం, లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. మరి అది భయం ఏం లేదా నీకు? సెలెక్టెడ్ అంటే మన సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటుంది. మన సర్కిల్ ఎట్లా ఉంది, మనం ఉండే ప్రదేశము, మనం పరిచయం అయ్యే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. వీళ్ళు ఎక్కడో ఆటో డ్రైవర్స్ అంటే ఆ టైప్ మైండ్ సెట్, వాళ్ళకి వీళ్ళు డబ్బు పెట్టి పోషించటం ఇలాంటివి చేయటం వల్ల జరుగుతుంటుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి, నేను ముందే చెప్పేశా నాకు పిల్లలు పుట్టరు. సో నేను ఉంటా నీతో. ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టినప్పుడు ఒక ఆమెని పెళ్లి చేసుకుని ఆమెకి పిల్లలు పుట్టకపోతే మన ఊరు సైడు పల్లెటూరులో మళ్ళీ ఇంకో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి ఉంటుంది, ఈ అమ్మాయి ఇద్దరు ఉంటారు కలిసి, ఇద్దరు భార్యలు. సీక్రెట్గా ఎవడెవడికి ఎన్ని ఫ్యామిలీస్ లేవు. అలా ఆ టైప్లో పబ్లిక్లో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. క్లారిటీ నేను నా భర్తకి ఇచ్చేస్తుంది ఏంటంటే నాకు పిల్లలు పుట్టరు. సో ఇదొకటి మెయిన్ పాయింట్. రేపు మీ అమ్మ వాళ్ళకి మీరు వారసులు కావాలి, మీ తండ్రికి నీకు పిల్లలు కావాలి. సో చేసుకుంటా, నువ్వు నెక్స్ట్ మీ అమ్మ వాళ్ళు ఏ అమ్మాయిని చూసి చేసుకోమంటే ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, నా ప్లేస్లో నేనుంటా.
నా ఇంట్లో నేనుంటా, నీకు టైం కుదిరినప్పుడు రా, అంతేగాని నాకు 24 అవర్స్ వచ్చి నాకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకి ఒక లైఫ్ ఉంటుంది, పిల్లలు ఉండాలా. మనిషి జీవితం ఏంటి, వారసత్వం. పిల్లలు, ఆ పిల్లలు పెరుగుతుంటే వాళ్ళ కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు, అది జీవితం. కానీ పిల్లలు లేకుండా ఈ ఒంటికి గొడ్డురాయి జీవితం ఎవరు కోరుకుంటారు? మా తలరాత లేక మాకే ఇట్లా అయిపోయిందంటే మనకు లైఫ్ పార్ట్నర్ అన్న బాగుండాలని కోరుకోవాలి. మెయిన్ ఇది ఒక తప్పు అయిపోతుంది. నేను ఆయన క్లారిటీ ఇచ్చేసాను, నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్, మీ పేరెంట్స్ నీకు ఇంపార్టెంట్. వాళ్ళు చేసుకోమన్నప్పుడు అమ్మాయిని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసేసుకో, కొంత టైం నాకు ఇస్తే చాలు. ఈ క్లారిటీ మా ఇద్దరి మధ్యలో ఉంది. నీ మీద ప్రేమ డివైడ్ అవుతుంది కదా కంపల్సరీ. మరి అదే ఎంతమంది డైవర్ట్ చేయట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుని నాతోనే ఉండిపోతాడు, రేపు సీక్రెట్గా దేన్ని మెయింటైన్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ అని అదని ఇదని. ఆ రచ్చ కన్నా రెస్పెక్ట్ఫుల్గా ఆ అమ్మాయి నేను ఉంటే ఇంకా మూడో ఆప్షనే ఉండదు, బయట తిరగాల్సిన ఆప్షనే ఉండదు. ఇప్పుడు ఈ సిటీస్లో చూసుకుంటే పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటారు, పక్కన గర్ల్ ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ చేస్తుంటారు, సీక్రెట్ చాటింగ్ చేస్తుంటారు, పబ్బుల్లోనూ కలుస్తుంటారు, బయటకు వెళ్ళి అవేంటి మధ్య హోటల్స్ ఓయో రూమ్స్ లో కలుస్తుంటారు. ఇవన్నీ బీభత్సంగా మనం చూస్తానే ఉన్నాం. సో క్లారిటీ ఇచ్చేసి హ్యాపీగా నువ్వు హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉంటా. ఫోన్ చేయగలరా, మాట్లాడతారా? మాట్లాడతాడా? మాట్లాడించగలవా మాతో? హిందీలో మాట్లాడతాడు. హిందీలో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. हेलो, इंटरव्यू में है, लाउड स्पीकर चालू है, ये रिकॉर्डिंग होती है, आपसे बात करना चाहता है एंकर शिवा. हाँ. హలో, హాయ్ బ్రో. నమస్తే. తెలుగు వచ్చా, మీకు అర్థమవుతుందా? नो नो हिंदी. अच्छा अच्छा, हिंदी मराठी कन्नड़ा, ओके ओके. ब्रो आपको क्या पसंद है तमन्ना में? हाँ, वो तो नीचे से ऊपर तक पसंद है मुझे. मतलब क्या है? కింద నుండి పై దాకా నేనంటే ఇష్టం అంట. ఇంకా కొన్ని విషయాలు లైక్ నీ గురించి ఒక 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? मेरा बारे में 4 बात में बोलना है बोले तो 4 बात बोलना बोले तो क्या बोलेंगे आप? क्या बोलेंगे? क्या बोलूंगा मैं? क्या है, सोच नहीं पा रहा हूँ, ऐसे आ नहीं रहा है डायरेक्टली मुझे कुछ भी. क्या लगती हो, कैसे लगती हो? अच्छी लगती हो, अच्छी हो, मुझे सपोर्ट करती हो, मेरे लिए मतलब सपोर्ट सिस्टम जैसे हो. ఓకే, అంటే అదే నాకు సపోర్ట్ మంచిదాన్ని, తనకి ఒక సపోర్ట్ లాగా ఉంటాను నేను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. थैंक्स ब्रो. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకోవడానికి రీజన్? मुझसे शादी करने के लिए रीजन क्या है? रीजन तो एक ही था. क्या था? मतलब जब हम मिले थे दोनों, तब लोग क्या सोचेंगे, लोग क्या बोलेंगे, ऐसे हम रिलेशन में रहेंगे तो सिटी नहीं है जो हम लिविंग में रहेंगे, इसलिए डायरेक्टली शादी कर ली. मतलब किसी का कुछ सुनना नहीं है, किसी को कुछ बोलना भी नहीं है. ఓకే ఓకే, డన్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఊరు కదా, హైదరాబాద్ కాదు, లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, పెళ్ళి కాకపోయినా ఎవడో పట్టించుకోడు అపార్ట్మెంట్స్ అట్లా. అది ఊరు అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే 4 మాటలు. ఇప్పుడు నా ఇంటికి ఆయన వచ్చి వెళ్తున్నప్పుడు ఏంటిది, తన్ని గుర్తు, ఆ ఊరు అతని, నేను అక్కడ ఉంటా, తప్పుగా మాట్లాడుకుంటారు రిలేషన్ గురించి అని చెప్పి ఆయన నాకు గౌరవం కల్పించాలి ఊరిలో, అందరూ నాకు గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన పెళ్లి చేసుకోవటం. అంటే నాకు గౌరవం కల్పించాలి, తప్పుగా మాట్లాడుకోకూడదని ఒక్క రీజన్ వల్ల నన్ను పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పాడు అనమాట. అదే నాకు అర్థం, జనాల కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అవునవును సార్. నా గౌరవం గురించి ఆలోచిస్తాడు. మీ ఇద్దరికి పొసెసివ్లు గొడవలు ఉంటాయా? నేను రాక్షసుని కదా, కంపల్సరీ నేనే. ఆయన పాపం కూల్గా ఓకే 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 కూల్ అనుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది లైఫ్ పెళ్లి తర్వాత? చాలా బాగుంది. చేంజ్ కూడా అయిపోవచ్చు. పెళ్లి చేసేసుకో శివ.
చాలా బాగుంటది. లైఫ్ ఎట్లా ఉంటది అంటే ఒక సెటిల్మెంట్ అనేది వచ్చేస్తుంది. చూసావా చక్కగా చబ్బీగా నా భర్త నాకు మంచి ఫుడ్ తినమ్మా తినమ్మా నువ్వు తినాలమ్మా తినమ్మా అని పెడితే వల్లే ఇట్లా అయిపోయా. చాలా 5 సంవత్సరాల క్రితం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు బిగ్ బాస్ అప్పుడు సన్నగా ఉండే, సన్నంగా పైగా ఇప్పుడు పొలిటికల్గా కూడా ఉంటున్నాను కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, శ్రీముఖి టాపిక్లోకి వద్దాం. ఓకే, ఎప్పుడు శ్రీముఖి వీడియోస్లో కనిపిస్తుంటో, శ్రీముఖితో బిగ్ బాస్ తర్వాత తనతో పాటు ఉండడం, తనతో ఫ్రెండ్షిప్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. లైక్ ఫస్ట్ పాయింట్లో మాట్లాడుకుందాం, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. అంటే సీజన్లోకి వెళ్ళావు 2 వారాలు, 2 వారాల్లో బయటకు వచ్చేయడం జరిగింది. 2 వీక్స్లోని వాళ్ళిద్దరికి ఏంటి అంత కనెక్షన్, ఎందుకు ఇంత క్లోజ్కి అయిపోవడానికి రీజన్స్ ఏంటని అప్పుడు క్వశ్చన్ రాలా. ఈ మధ్యకాలంలో వస్తున్నాయి క్వశ్చన్స్. ఓకే, ఏం చెప్తావు? శ్రీముఖి క్యారెక్టర్ ఏంటంటే ఎదుటి వాళ్ళని చదివేస్తుంది. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, లోపల ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు కూడా చక్కగా కనిపెట్టేస్తుంది అనమాట. సో నేనున్నది షోలో తక్కువైనా సరే తనకి నా నిజాయితీ, నేను మాట్లాడే విధానం, నాలో ఉన్న నిజాయితీ నచ్చింది అంతే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కలుస్తున్నప్పుడు ఆహా తిను ఎవరికి భయపడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది, నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తుంది. ఈ 3 విషయాలు తెలుసుకుంది. సో అందువల్ల మేము ఇంకా క్లోజ్ అవటం జరిగింది. నేను ఇంకొకటి ఫ్యామిలీకి దూరంగా ఉంటా. నేను హైదరాబాద్లో టీవీ ఇండస్ట్రీ వల్ల ఉండటం సింగిల్గా ఉండేదాన్ని. అప్పుడు శ్రీముఖికి పరిచయం అవటం వల్ల తనకున్న బయట సర్కిల్లో నన్ను ఒకరిలాగా కలుపుకొని నన్ను పిలవటం, ఇంటికి వెళ్ళటం, కలవటం, అవి చూస్తూ క్లోజ్ అవటం జరిగింది. క్లోజ్ అవుతూ జరిగిన దాంట్లో ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ అనమాట. నేనంటే తమన్నా ప్రాణం పోయినా సరే నిలబడిపోద్ది నమ్మిన వాళ్ళ కోసం అన్న ఒక ట్రస్ట్, ఒక్క విషయం వల్లే ఈరోజు నేను శ్రీముఖితో నిలబడగలిగాను. ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ శ్రీముఖి వాళ్ళ మదర్. అసలు ఈరోజు నేను ఇంటికి వెళ్తాను, వెళ్ళిపోతానంటే బాధపడిపోతూ ఉంటుంది. నన్ను ఒక సొంత చెల్లిలా చూసుకుంటుంది, సొంత చెల్లిలాగా. అంటే శ్రీముఖిని నేను, నాకు బిడ్డలు లేని లోటు, అంటే నాకు పిల్లలు లేని లోటు శ్రీముఖి వాళ్ళ తమ్ముడు సుశ్రుత్, వాళ్ళిద్దరిని నేను ఒక బిడ్డలాగా చూసుకుంటా. ఐ ఫీల్ మదర్ శ్రీముఖిని నా బిడ్డలా చూసుకుంటాను. అంటే చూసుకునే లెవెల్ నాకు లేదు, అంత ఇది లేకపోయినా ఉన్నంతసేపు నా బిడ్డలాగా చూసుకుంటా. సుశ్రుత్ అసలు నేను ఫీల్ అయిపోతాను, నా తల్లి నా కొడుకు అన్నట్టుగా, ఒక చిన్న బేబీలాగా తను కనిపిస్తానికి బయట అట్లా కనిపిస్తాడేమో, నాకు మాత్రం ఒక చిన్న క్యూట్ బేబీలా కనిపిస్తాడు. సో నేను వాళ్ళకి చూసుకుంటే ఒక పిన్ని లెక్క అనమాట. వాళ్ళ అమ్మకి సిస్టర్స్ లేరు, నాకు సిస్టర్స్ లేరు. ఎట్లా అయిపోయిందంటే ఇది నాకు ఒక నిజం చెప్పాలంటే ఈరోజు నీకు చెప్తున్నాను, నన్ను దత్తత తీసుకుంది శ్రీముఖి. శ్రీముఖి కూడా ఎక్కడో చెప్పు ఉండకపోవచ్చు, నేను ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను దత్తత తీసుకున్నట్టే, అంత బాగా చూసుకుంటారు. అంటే నన్ను ఎప్పుడూ ఒక ఫ్రెండ్ లాగా చూడలేదు వాళ్ళు, ఒక ఫ్యామిలీ. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏమి టెన్షన్లో ఉన్నాను, వాళ్ళ తమ్ముడు కూడా కనిపెట్టేస్తారు. ఇప్పుడు ఈ మూడ్లో ఉంది అని చెప్పి వాళ్ళు నైట్ 2 కూడా నేను ఏం తినాలనుకుంటాను, 2 o'clock నేను ఏం తినాలనుకుంటాను, 1 o'clock నేను ఏం తాగాలనుకుంటాను, అన్నీ తెలుసుకుని తెప్పిస్తుంది శివ. నేను ఇంట్లో ఊర్లో విజయవాడలో ఉన్నప్పుడు నేనేం ఫుడ్ మిస్ అవుతాను అంటే కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ, ఏమన్నా ఫుడ్ తింటావా, ఏం తింటావు, ఎవరు అడుగుతారు శివ? కన్నవాళ్ళు ఈ రోజుల్లో అడగరు, ఒక వయసు వచ్చాక కన్నవాళ్ళే వదిలేశారు. చుట్టవాళ్ళు మాటలకి ఎందుకు ఇట్లా, మీ పిల్ల ఎందుకు ఇట్లా, ట్రాన్స్ ఫీమేల్, పేరెంట్స్ దూరం అయిపోయారు. దూరం అయిపోయినాక దేవుడి దయ వల్ల నేను బిగ్ బాస్ దాకా వచ్చాను. బిగ్ బాస్ తర్వాత కరోనా వచ్చింది. నేను ఒక జెమినీలో కొన్ని షోస్ చేస్తున్నా. కరోనా వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోయాను నేను. ఆ టైంలో నేను సైడ్ దాకా వెళ్ళిపోయా శివ. కరోనా టైంలో, కరోనా అయిపోయిన తర్వాత షోస్ అయిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. నాకు ఇక
ఎట్లా తినటానికి ఉండటానికి అన్నిటికీ ఇబ్బంది. ఆ టైంలో శ్రీముఖి ఒంటరిగా ఏం చేస్తావు, నేను సంపాదించట్లేదా, రా నా దగ్గర ఉండిపోయి నీకు ఒక్కదానికి ఇల్లు ఎందుకు, నువ్వు ఇక్కడుండు నాతో ఉండిపో, మాతో ఉండిపో నువ్వు అని మాట్లాడి నన్ను దగ్గర తీసుకుని నన్ను చూసుకుంటూ ఉంటుంది శ్రీముఖి. నాకు నా బర్త్డే లాస్ట్ టైం చూస్తుంటావు శివ, లైఫ్లో ఫస్ట్ టైం నా బర్త్డే అంత గ్రేట్ సెలబ్రేషన్స్. నా కోసం చీర తెప్పించి మళ్ళీ పొద్దున్నే లేపి గుడికి చెప్పకుండా సీక్రెట్గా దైవ దర్శనం చేయించుకుని నాకు ఇష్టమైన వాళ్ళని తీసుకొచ్చి పార్టీ చేసి, ఎవరు చేస్తారు, నా నుంచి ఆమెకి ఏం అవసరం చెప్పు, ఏం అవసరం ఏంటంటే ఒక మంచితనం. తను చేసినవి ఎవరికి చెప్పుకోదు అసలు, జనాలకి తెలియదు. శ్రీముఖి అంటే ఒక ఎంటర్టైన్మెంట్, టీవీలో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అంతే, జనాలకి ఇంకేం తెలియదు. కానీ శ్రీముఖి ఇంకో గొప్ప పెద్ద విషయం నేను ఇంతవరకు చెప్పలే. ఈ మధ్యకాలంలో పాకిజా గారికి 2 లక్షలు ఇచ్చి ఎంతో వైరల్ చేసుకున్నారు, కానీ ఇంతవరకు నేను చెప్పలేదు. నన్ను చెప్పొద్దని చెప్పి శ్రీముఖి దాసింది విషయం. నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు శ్రీముఖి మనీ హెల్ప్ చేసింది. ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? 1000 రూపాయలు ఇస్తే ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. నేను కలిసినప్పటి నుంచి కరోనా టైంలో నుంచి నేను బాధపడుతుంటే, నాకంటూ సొంత ఇల్లు లేదని నేను బాధపడుతున్నప్పుడు, నీకు ఇల్లు లేదా, సొంత ఇల్లు ఇక్కడ ఉండు, నీకే పర్సనల్గా ఇల్లు కావాలంటే నేను కట్టిస్తాను నీకు ఇల్లు అని నాకు అప్పటి నుంచి నిలబడింది. కానీ నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మొన్న కూడా నాకు హెల్ప్ చేసింది. నిజంగా ఆ దేవుడు, నేను నమ్ముకునే నా బాబా ఆమెకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలా. ఎప్పుడు నా బిడ్డ శ్రీముఖి సూపర్ స్టార్ లాగా స్క్రీన్ మీద కనబడుతూ ఉండాలి, ఇది నా కోరిక. ఇంకొకటి ఏంటంటే తొందరగా పెళ్లి కావాలి శ్రీముఖికి. నేను తమన్నా సింహాద్రి దేవుడి దగ్గర ఏం కోరుకుంటుందంటే, ఎందుకంటే నన్ను దత్తత తీసుకుని ఈ రకంగా నా మంచి చెడు చూసుకుంటూ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు డబ్బు ఇచ్చి సహాయం చేసి, నాకు ఇంతమంది రక్త సంబంధం చుట్టాలు పొట్టాలు ఇంతమంది ఎవ్వరూ నన్ను తిన్నావా తినలేదని అడగలేదు, ఎక్కడున్నావని అడగరు, ఏం చేస్తున్నావని అడగరు. మొత్తం అప్డేట్ శ్రీముఖి తీసుకుంటుంది. అప్డేట్, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఉన్నావు, ఏమన్నా ప్రాబ్లమ్మా, ఎప్పుడన్నా ఏదన్నా నేను ఇంట్లో ఉండి ఊరిలో ఉండే మెసేజ్ చేస్తే, ఏంటి తమ్ము ఏమన్నా ప్రాబ్లమ్మా, ఇదే అడుగుతుంది ఫస్ట్ మెసేజ్. ఏమన్నా ప్రాబ్లమా, నువ్వు ఎట్లా ఉన్నావు, బాగున్నావా అని. అట్లా ఉంటుంది అనమాట. దట్ ఈస్ శ్రీముఖి. చాలా మందికి తెలియదు, బేసిక్గా తెలియదు. దట్ ఈస్ శ్రీముఖి. చాలా గ్రేట్ కైండ్లీ హార్టెడ్ పర్సన్ శ్రీముఖి. ఇది తెలియదు ఎవరికి. నేనే కాదు, ఉన్న ఫ్రెండ్ సర్కిల్ని అందరినీ ఒక తల్లిలాగా వాళ్ళు ఏం తింటారు ఇష్టమైన తన చేతులతో వండి పెడుతూ ఉంటుంది. ఇంత పెద్ద టీవీ స్టార్ అయ్యిండు కూడా తన చేత్తో వండుతుంది. వండి ప్రతిరోజు రెగ్యులర్గా మేము ఆమె చేత్తోనే తింటాం, ఆమె ఫుడ్ తింటాం, ఆ ఉప్పు తింటాం. ఆమె ఉప్పు తిని ముందుకెళ్తున్న దాన్ని నేను. సో ఆ దేవుడు ఎప్పుడు కూడా శ్రీముఖి చల్లగా ఉండాలా, మంచి భర్త దొరకాలా, ఇంకా ఫీల్డ్లో సక్సెస్ కావాలా. నేను బతుకున్నంత వరకు నేను ఎప్పుడు శ్రీముఖి ఇదే కోరుకుంటాను. శ్రీముఖితో నీకు ఇంత బాండింగ్ ఉంది, బట్ ఇదంతా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల జనాలకు తెలిసింది. కానీ లేకపోతే అంటే నువ్వేదో శ్రీముఖి ఫ్రేమ్ వాడుకుంటున్నావని, లేకపోతే నువ్వేదో కావాలని తన వెనక తిరుగుతున్నావని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బేసిక్గా కదా. ఇంత మంచి ఫ్రెండ్, మరి ఒక రీసెంట్గా కేబీకేజీ షోకి ఫ్రెండ్స్ దాంట్లో ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఫ్రెండ్స్ అప్పుడు నేను లేను ఇక్కడ. ఫ్రెండ్స్ నీ చేతు వెళ్ళినప్పుడు నేను లేను యాక్చువల్లీ హైదరాబాద్లో, అందువల్ల వెళ్ళలేకపోయాను. తర్వాత నేను నాకు కాల్ రాలేదు, పిలుపు రాలేదు. ఇందాక చెప్పాను కదా, డైరెక్టర్స్కి వాళ్ళకన్నా కూడా టీవీ ఛానల్స్లో పనిచేసే బ్యాక్గ్రౌండ్ వెనకాల పనిచేసే వాళ్ళకి నచ్చరు లోకల్ వాళ్ళు. సో అందువల్ల అక్కడ నా పేరు అక్కడ కూడా రాలేదేమో. వాట్ ఎవర్, మనం అక్కడ కనిపించకపోతే ఏముంది, శ్రీముఖికి ఎంతసేపు మనం సపోర్ట్గా ఎప్పుడు ఉంటాం. నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది, నన్ను కష్టకాలంలో చూసుకుంటుంది. అది చాలు నాకు. ఫేమ్ ఏముంది, ఆల్రెడీ నాకు ఫేమ్ ఉంది యాజ్ ఏ బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అండ్ ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్. నేను అందరికీ సుపరిచితురాలని, ఇంకేం ఫేమ్కు వాడుకోవాలో చెప్పు. అది కాదు, ఒకవేళ మళ్ళీ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తావా?
మనకెందుకు ఇస్తారు చెప్పు శివ? వస్తే వెళ్తావా? కన్నడ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళని తీసుకొచ్చి వాడుకుంటారు. మనల్ని ఎందుకు పిలుస్తారు చెప్పు? ఇస్తే వెళ్తా. ఎంతమందిని తీసుకోలేదు మళ్ళీ. నా కంటెంట్ రేటింగ్ అదిరిపోయింది ఆ టైంలో. వీళ్ళకి కావాల్సింది రేటింగ్. మరి మేము రేటింగ్ ఇస్తున్నాం కదా, మేము ఎందుకు వద్దయ్యా మీకు? నాకు అది కావాలి. పక్క రాష్ట్రాలతో ఎందుకు మీకు? పిలిస్తే వెళ్తా, ఇంట్రెస్ట్ ఉంది. చంపేస్తా, రేటింగ్ మళ్ళీ జూమ్ అని పంపిస్తా.